మీకొక విషయం చెప్పనా? సోమరితనము పగటి కలలో పనికి చేటు. అలాంటిదే ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊరిలో గంగవ్వ అని ఒక పెద్దావిడ ఉండేది. ఆవిడికి నందుడు అని ఒక మనవడున్నాడు. నందుడు చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోతారు. అప్పటి నుంచి ఈ గంగవ్వే మరి నందుడిని గారాబంగా పెంచుకుంటూ వచ్చింది. ఈ నందుడు ఈ గారాబంతో సోమరిపోతులాగా తయారయ్యాడు. ఏ పని చెయ్యడు. తినటం, తిరగటం, లేదంటే పడుకోవటం. ఇలా మరి కాలం ఆగదు కదా. పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా కూడా ఆ సోమర్తనం అలాగే పైకొచ్చింది. మరి ఈ పెద్దావిడ పనులంతా చేసుకుంటూ అలాగే కష్టపడుతూ వాణ్ణి సాక్కుంటా వస్తుంది. ఒక రోజున ఈ నందుడు బజార్లోకి తిరుగుతున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోవటం వింటాడు. మన పక్క వీధిలో ఉన్న రాజయ్యకి మరి పోయిన ఏడాది అంటే తొలకరిలో అనంతపురం దగ్గర రంగురాళ్ళల్లో రత్నం దొరికిందంట. వాడు అది తెచ్చుకుని అమ్ముకుంటే 10 లక్షలు బలికిందంట. అప్పులన్నీ తీర్చుకొని ఇవాళ దర్జాగా బతుకుతున్నాడు అని చెప్పుకుంటుంటారు. అది విన నందుడు, ఓహో, నేను కూడా అలా వెళ్ళి తొలకరి దగ్గరకు వస్తాంది కదా, వెళ్ళి ఆ రంగురాళ్ళను సంపాదించుకొస్తా, అందులో నాకు రత్నం దొరుకుతుంది, అప్పుడు నేను లక్షాధికారిని అయిపోతా అని పగటి కలల గంట మొదలుపెట్టాడు. అలా ఊహించుకుంటూనే ఉన్నాడు. ఈ లోపల ఈ పెద్దావిడ, ఏరా, నేను పెద్దదాన్ని అయిపోయాను, పొలం వెళ్ళి పని చేయలేకపోతున్నాను, నువ్వు వెళ్ళి మనకున్న పొలాన్ని పండించుకునిరా, మరి నీకు ఆ పెళ్ళిడు వచ్చింది, నీకు పెళ్లి చేయాలంటే పిల్లని ఎవరిస్తారు, నువ్వు ఇలా పని పాట లేకుండా తిరుగుతుంటే అని గదువుతుంది. అప్పుడు నందుడు అంటాడు కదా, మరి ఇంకొక 10 రోజుల్లో తొలకరు వస్తుంది కదా, నేను వెళ్ళి రంగురాళ్ళు తెస్తాను, అందులో నాకు రత్నం దొరుకుతుంది, నాకు లక్షల డబ్బులు వస్తాయి, అప్పుడు నేను లక్షాధికారిని అయిపోతాను, ఇంకా నేను ఎందుకు ఈ పని చేయాల్సిన అవసరమే లేదు అని అంటాడు. అబ్బా, వీడికి ఎలాగూ చెప్పలేకపోతున్నావు, వీడికున్న ఈ సోమరితనాన్ని నేను వదిలించలేకపోతున్నాను అని, అదంతా నా తప్పేలే, వీడిని గారాబంగా పెంచాను చూడు, నాది బుద్ధి తక్కువ అని తనను తానే నిందించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈ నందుడికి ఒక గోవిందుడని ఒక స్నేహితుడున్నాడు. వీళ్ళు ఇద్దరూ కలిసి ఒక చెట్టు కిందకి చేరి ఆ రంగురాళ్ళను గురించి చెప్పుకుంటున్నారు. ఏరా, మనం కూడా రంగురాళ్ళకి వెళ్దాం, నీకు దొరికితే దాన్ని అమ్మితే వచ్చేది, నాకు దొరికితే దాంట్లో వచ్చేది, ఇద్దరం చెరుసగం పంచుకుందాం, ఏమంటావు? మనం వెళ్ళి ఈ తొలకరి ఇంకా 4 రోజుల్లో వస్తుందట, వెళ్ళి మనం కూడా రంగురాళ్ళు తెచ్చుకుందాం అని అనుకుంటారు. మనకు తెలిసిందే కదా, అనంతపురం దగ్గర ఇప్పటికీ కూడా రంగురాళ్ళు అలా తొలకరిలో దొరుకుతాయి అని అందరూ వెతుక్కుంటారు. దొరుకుతాయి కూడా, అప్పుడప్పుడు దొరుకుతూనే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. దాని మీద సినిమా కూడా వచ్చింది. అలా వీళ్ళిద్దరూ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవటం ఒక స్వామీజీ వింటాడు. ఆ చెట్టు కిందే ఉంటాడు ఆ స్వామీజీ. విని నవ్వుతాడు. అప్పుడు నందుడు అంటాడు కదా, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పని గదుముతాడు. ఏమీ లేదు, మీ మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుంది, మీకు కావలసిన సమాధానం నా దగ్గర ఉంది, వింటారా అంటాడు. దానికి గోవిందుడు, నువ్వేం చెప్పక్కర్లా, నువ్వే సంసార జీవనాన్ని చేతగాక ఇక్కడికి వచ్చి సన్యాసిలాగా బతుకుతున్నావు, ఇంకా నువ్వేం చెప్తావు మాకు అనేసి ఇద్దరు కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత మరి 4 రోజులు గడిచిపోతుంది. ఇద్దరు కలిసి రంగురాళ్ల కోసమని అనంతపురం దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అప్పటికే గుంపులు జనం ఉన్నారు. అయ్యో, అప్పుడే వచ్చేసారు జనమంతా, మనకు దొరుకుతాయో లేదో అని గబగబా ఎతకటం మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాలు చూస్తున్నారు, ఎక్కడా ఒక్క రాయి కూడా వీళ్ళకు దొరకలా. వీళ్ళతో పాటు ఒక మధ్య వయస్కుడు కూడా వీళ్ళతో పాటు ఎతకటం మొదలుపెట్టాడు. ఆయనకు కూడా దొరకలా. చూసి చివరికి అతనికి ఒక రాయి దొరికింది. ఆ రాయి చూసి, అబ్బా, నాకు రత్నం దొరికిందని ఆయన సంతోషంతో ఆ రాయిని పట్టుకుని షావుకారుకి అమ్మటానికి వెళ్ళబోతాడు. అంటే ఏంటంటే అక్కడే ఉంటారు షావుకారులు కూడా. ఈ రత్నాలు కానీ ఈ రంగురాళ్ళు కానీ మరి వాళ్ళు పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తే దాని విలువ ప్రకారం వాళ్ళకు డబ్బులు కట్టి ఇస్తారనమాట. అని ఇతను షావుకారు దగ్గరకు వెళ్తుంటే వీళ్ళిద్దరూ కూడా అదేదో పెద్దదే అయ్యి ఉంటుంది, మనం కూడా చూద్దాము ఎలా ఇస్తాడు అనేసి వీళ్ళిద్దరూ కూడా అతన్ని వెంబడించి వెళ్తారు. అప్పుడు ఆ షావుకారు ఆ రాయిని చూసి, ఇది వజ్రము కాదు, మంచి విలువైనది కాదు,
ఇది ఉత్తరాయ, దీనికి డబ్బులేమి రావు అంటాడు. లేదు షావుకారు గారు, ఎంతో కొంత ఇవ్వండి షావుకారు గారు, నేను 4 సంవత్సరాల నుంచి నానా అవస్థ పడుతున్నాను అని బ్రతిమలాడతాడు. అప్పుడు ఏమయ్యా, ఇది పనికి మాలిన రాయ్యా, ఎందుకు పనికి రాదని అవతలు విసిరేస్తాడు. అప్పుడు ఆయన చాలా బాధపడతాడు. 4 సంవత్సరాల నుంచి ఇలా వెతుకుతూనే ఉన్నా ఒక్క రాయి కూడా దొరకలేదే అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అది చూసిన వీళ్ళకు కూడా బాధ కలుగుతుంది. పొద్దున్నుంచి మనం ఇంత కష్టపడుతున్నాం, ఒక్క రాయి కూడా దొరకలేదు, అసలు దొరకదేమో, వెళ్ళిపోదామా అనుకుంటూనే ఇంకా ఒక 2 రోజులు వెతుకుదామని 2 రోజులు ఉండి వెతుకుతారు. అయినా కూడా వాళ్ళకేమీ దొరకదు. ఇక చిన్నంగా ఇంటి దారి పడతారు. వచ్చిన తర్వాత మళ్ళా అదే చెట్టు కింద కూర్చొని మళ్ళా మాట్లాడుకోసాగారు. ఏం చెయ్యాలి, మనకు అదృష్టం లేదు, మనకు రాయి దొరకలేదు, మరి ఏం చెయ్యాలి అని చెప్పని బాధపడుతూ కూర్చుంటారు. ఇంతలో మళ్ళా స్వామీజీ అక్కడే ఉంటాడు కదా, మళ్ళా నవ్వుతాడు. మళ్ళా అడుగుతాడు నందుడు, ఎందుకు పొద్దుగూకులు మమ్మల్ని చూసి నవ్వుతావు అని చెప్పని గదుముతాడు. అప్పుడు మరి గోవిందుడు అంటాడు కదా, మరి నువ్వు ఎందుకు నవ్వుతున్నావో మాకు సమాధానం చెప్పు అనగానే ఆయన, మీరు అనుకున్న విషయానికి నా దగ్గర సమాధానం ఉంది అని చెప్పంటాడు. అప్పుడు గోవిందుడు నందుడితో అంటాడు కదా, పోనీలే, ఆయన చెప్పే మాట వింటే మనకు నష్టమేముంది, ఏం చెప్తాడో వింటాడు, పద విందాం పద అని చెప్పని ఆయన దగ్గరికి వెళ్తారు. అప్పుడు స్వామీజీ, మీకు కావలసింది రంగురాళ్ళు కదా, దానికి సరిపోయినంత బంగారం నా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాను అని చెప్పంటాడు. వీళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆయన చెప్తాడు కదా, అక్కడ చెట్టు త్వరలో 2 సంచులుంటాయి, నిండు సంచులుంటాయి, అవి పట్టుకురండి అంటాడు. తీసుకొచ్చి అక్కడ పెడతారు. అక్కడే ఒక మరి ఖాళీ సంచి ఉంటుంది, అది కూడా పట్టుకురండి అంటాడు. అది కూడా పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అప్పుడు ఆ మూటలను ఉప్పదీయండి అంటాడు. ఉప్పదీస్తే దాంట్లో అంతా బంగారం, నగలు. అది చూడగానే వాళ్ళకి ఆశ్చర్యం. ఇదంతా మీకే ఇస్తాను అని అనగానే, ఏంటి మాకిస్తావా, ఇంత బంగారమా అని ఆశ్చర్యంతో సంతోషపడతారు. సరే పట్టుకెళ్ళి పంచుకుందాం అని సంతోషపడతారు. అప్పుడు ఆయన ఒకటి చెప్తాడు, ఇది మీరు తీసుకోవాలంటే ఒక షరతు. అది ఏంటి అంటే, ఇక్కడ ఒక ఖాళీ సంచి ఉంది కదా, ఈ సంచిలో మీరు బంగారాన్ని నింపాలి. ఆ ఖాళీ సంచి బంగారంతో నిండిన తరువాత వచ్చి ఈ 2 సంచుల్లో ఉన్న బంగారాన్ని మీరు పట్టుకెళ్ళి పంచుకోండి అని చెప్తాడు. ఇంతే కదా, మనం ఎలాగోలాగా ఆ ఖాళీ సంచిని నింపేసి ఈ బంగారాన్ని పట్టుకెళ్ళి మనం పంచుకొని హాయిగా బతుకుదాం అని చెప్పని అనుకుంటారు. అనుకుని ఆ ఖాళీ సంచిని తీసుకుని వెళ్ళి మరి ఆ నందుడు అంటాడు కదా, మా అవ్వ బంగారం అంతా ఉంది, అది పట్టుకొచ్చి వేస్తాను. ఇతను అంటాడు కదా గోవిందుడు, మా ఇంట్లో కూడా బంగారం ఉంది కదా, అది కూడా పట్టుకొచ్చి వేస్తాను. అప్పుడు ఇది నిండిపోతుంది, ఇక మనం అది కూడా తెచ్చుకొని మొత్తం అంతా కూడా మనం పంచుకుందాం అని చెప్పని అనుకుంటారనమాట. అయితే ఇక్కడ స్వామీజీ ఇంకొక మాట చెప్తాడు. అదేంటంటే, ఈ ఖాళీ సంచిలో మీరు బంగారం వేసిన తరువాత మళ్ళా మీరు విరమించుకున్నారనుకోండి, అప్పుడు ఆ బంగారము పోతుంది, మరలా నేను ఇవ్వాలనుకున్న బంగారం కూడా మాయమైపోతుంది. కాబట్టి ముందే ఆలోచించుకోండి అని చెప్తాడు. అప్పుడు ఇక వీళ్ళు ఆ బంగారాన్ని వేద్దాము అనుకుని తీసుకొచ్చి నిండిపోతుంది కదా అని అనుకుంటారు. ఆ సంచిలో వేస్తారు, కానీ అది నిండదు. ఆశ్చర్యం, ఏంటబ్బా నిండలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, అప్పుడు గోవిందుడు అంటాడు కదా, మనకు పొలం ఉంది కదా, పొలంలో మనం కష్టపడి పనిచేసి ఆ పొలంలో వచ్చినటువంటి గింజలను అమ్ముకుని ఆ బంగారాన్ని తెచ్చి వేద్దాం అని అంటాడు. ఈడేమో మరి నందుడు, నాకు పని చేత కాదే, ఎలా అంటే కష్టపడదాము అని చెప్పని ఎలాగోలా అతను కూడా తీసుకుని వెళ్ళి పొలం పని చేస్తారు. పంట బాగా పండుతుంది, ఆ పంట గింజలు అమ్ముకొని ఆ బంగారం తెచ్చి దాంట్లో వేస్తారు. అయినా నిండదు, సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడేమనుకుంటారు, అయ్యో నిండలేదు కదా, ఈసారి మనం మరంతా కౌలుకు తీసుకొని ఇంకొక 4 ఎకరాలు ఎక్కువ తీసుకొని పంట పండిద్దాం అనుకుని కౌలు తీసుకొని బాగా కష్టపడతారు. అప్పుడు పంట కూడా బాగా పండుతుంది. మళ్ళా దాన్ని తీసుకెళ్ళి అమ్మి మళ్ళా దాంతో బంగారం తెచ్చి వేస్తారు. అయినా కూడా నిండలేదు. 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. అయ్యో
2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అయినా కూడా ఈ సంచి నిండలేదు. ఏం చెయ్యాలి అనుకుని, ఎట్లాగూ కష్టపడుతున్నాం కదా, ఇంకో ఈ సంవత్సరం కూడా చూద్దాం అనుకుని మళ్ళా వెళ్ళి మళ్ళా పొలం పండించి మళ్ళా తీసుకొని వచ్చి దాంట్లో వేస్తారు. అప్పుడు సంచి నిండుతుంది. అప్పుడు గబగబా సంతోషంతో ఆ సంచి తీసుకొని ఆ స్వామీజీ ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తారు. అప్పుడు స్వామీజీతో, స్వామీజీ మాది నిండింది సంచి, ఇదిగో అని చెప్పని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఆ సంచులు ఇవ్వండి, మేము పంచుకుంటాం అనగానే స్వామీజీ నవ్వి ఆ సంచుల్ని తీసి కింద గుమ్మరిస్తాడు. గుమ్మరిస్తే దాంట్లో అన్ని రాళ్ళు ఉంటాయి కింద, పైన అంతా కాకి బంగారం మెరిసేది, పిచ్చి గొలుసులు. ఇక అప్పుడు చెప్తాడనమాట, నేను మీకు కష్టం విలువ తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఇలా చెప్పాను. ఇప్పుడు మీకు కష్టం అలవాటైపోయింది కదా, మీరు కష్టపడి కదా ఇదంతా సంపాదించుకొచ్చారు, ఇది మీది, కష్టపడిన సొమ్ము మీది, ఇది పంచుకోండి, హాయిగా ఇంటికి వెళ్ళి పని చేసుకొని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అవును మనం కష్టపడితేనే మనకు వచ్చేది ఉపయోగపడుతుంది, ఫలితం ఉంటుంది అనే విషయాన్ని గ్రహిస్తారన్నమాట. మరి అలాగే ఇంటికి వెళ్ళి మరి అవ్వతో చెప్పగానే అవ్వ సంతోషపడుతుంది, వాళ్ళింట్లో వాళ్ళ పెద్దలు సంతోషపడతారు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా పని చేసుకుంటూ బ్రతకసాగారు. తెలిసింది కదా కష్టం విలువేంటో. సోమరితనంగా ఉండి మరి ఏ పని పాట లేకుండా పగటి కలలు కంటుంటే సమయం వృధా, అంతే కదా. అదే మనం కష్టపడితే దానివల్ల ఎప్పటికైనా ఫలితం ఉంటుంది, ఎప్పుడూ ఫలితం ఉంటుంది. అదే నీతి. మరి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి.